పెహల్గాంపై ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా భారత్ పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకున్న దానికి తగ్గట్టుగానే పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ చర్యపై యావత్ భారతదేశం సంతోషం వ్యక్తం చేస్తోంది. శత్రు దేశాన్నే మార్చి అత్యంత పగడ్బందీగా దాడుల ప్రణాళికలను భారత్ అమలు చేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ని చాలా దగ్గరుండి చూస్తున్నారు. బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే ప్రధాని అమలు చేశారు. దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదీని మరోసారి ఏమార్చారు. ఈ దాడులతో పాకిస్తాన్ మరోసారి షాక్ కి గురయ్యేలా చేశారు. బాలాకోట్ దాడి, ఆపరేషన్ సింధూర్ల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. అయితే వీటిని దాయాది పాకిస్తాన్ పసిగట్టడంలో ఫెయిల్ అయింది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో వెనుకపడింది. పాక్ దృష్టి మరల్చి దెబ్బగొట్టడంలో భారత ప్రధాని మోదీ మరోసారి పైచేయి సాధించారు. దీంతో దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్పై భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48 గంటల ముందు ప్రధాని మోదీ ఎప్పట్లానే ఎంతో ప్రశాంతంగా తమ పనుల్లో నిమగ్నమయ్యారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఉగ్ర స్థావరాలపై జరగబోయే దాడుల గురించి ఎలాంటి సూచనలు చేయలేదు. ఆ రోజు రాత్రి 9 గంటలకు భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతుండగా ప్రధాని మోదీ ఢిల్లీలో ఒక మీడియా బృందం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో ప్రధాని ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఎంతో ప్రశాంతంగా కనిపించారు. ఆ తర్వాత భారత బలగాలు తాము చేయాల్సిన పనిని విజయవంతంగా ముగించాయి. అయితే ఇప్పుడు జరిగిన దాడులు కూడా అదే విధంగా జరిగాయి. బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ఎలా కనిపించారో ఇప్పుడు కూడా అలానే ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అప్పుడు పాల్గొన్నట్లుగానే దాడికి ఒక రోజు ముందు ఒక మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. భారత జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తామని తేల్చి చెప్పారు. దాదాపు 30 నిమిషాలు మాట్లాడిన మోదీ ఎక్కడా అతని ముఖంలో ఆందోళన కల్పించలేదు. అయితే దాడికి ముందు రోజు దేశవ్యాప్తంగా చాలా చోట్ల మాక్ డ్రిల్ చెప్తామని అనౌన్స్ చేశారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ దేశ ప్రజలను సైనిక చర్యకు, దాని పరిణామాలకు మోదీ సిద్ధం చేస్తున్నారనే సూచనలు మాత్రమే పాకిస్తాన్ వాళ్ళు అనుకున్నారు. అయితే ఇవన్నీ శత్రు దేశాన్ని దారి మళ్లించడానికి చేసిన ఒక ప్లాన్ మాత్రమే. వీటిని పసిగట్టడంలో అప్పుడు బాలాకోట్ దాడుల టైంలోనూ, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలోనూ పాకిస్తాన్ పూర్తిగా ఫెయిల్ అయింది. దీంతో పాకిస్తాన్ కి మరొక్కసారి ఇండియా దెబ్బ కొడితే ఎలా ఉంటుందో ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు చూపించారు. పాకిస్తాన్ POKలోని 9 ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాతో మాట్లాడారు. నిఘా వర్గాల నుండి వచ్చిన అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపామని తెలిపారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. పెహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. గత 30 ఏళ్లుగా పాక్ ఉగ్రమూకలకు సహమాయం చేస్తున్న వాళ్ళని పెంచుతుంది. ఆ దేశంతో పాటు POKలోనూ ఉగ్ర శిబిరాలు ఉన్నాయి. నిఘా వర్గాల సాయంతో మొత్తం 21 స్థావరాలను గుర్తించాం. అందులో 9టిని లక్ష్యంగా చేసుకున్నాం. కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశాం. పాక్ పౌరులకు కానీ, సైనిక శిబిరాలను కానీ లక్ష్యంగా చేసుకోలేదు. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 గంటల మధ్య ఈ ఆపరేషన్ జరిగింది. భారత్ టార్గెట్ చేసిన వాటిల్లో లాహోర్కు 40 కిలోమీటర్ల దూరంలోని మురిత్కేలో గల లష్కరే తోయిబా ఉగ్ర శిబిరం కూడా ఉంది. ఇక్కడ 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ శిక్షణ తీసుకున్నారని కర్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. చరిత్రలో తొలిసారి మిలిటరీ ఆపరేషన్ సంగతులను మహిళా అధికారులు వెల్లడించడం విశేషం. ఈ ఆపరేషన్ కు కూడా సింధూర్ అను పేరు పెట్టి బలమైన సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారాన్ని చిహ్నంగా దీన్ని చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన ఈ దాడులు
దాడుల్లో పాక్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో జైషే మహమ్మద్కు చెందిన 4, లష్కరే తోయిబాకు చెందిన 4 క్యాంపులు ఉన్నాయి. 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నాయి. బహావల్పూర్లోని మార్కజ్ సుబాన్, ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహమ్మద్కు చెందిన ప్రధాన కార్యాలయం మురిత్కేలోని మార్కజ్ తోయిబా, సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఉంది. ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని చెప్తున్నారు. సియాల్కోట్లోని మెహ్మూనా జోయా, అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది. కోట్లీలోని మార్కజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం, ఎల్ఓసికి 35 కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంప్ ఉంది. 20 ఏప్రిల్ 2023న పూంచ్లో జరిగిన దాడులకు జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమని చెప్తున్నారు. కోట్లీలోని మస్కర్ రహీల్ హషీద్ పిఓకేలో హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన స్థావరం ఇది. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంప్లో 4 గదులు, బారాక్లు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నాయి. ముజఫరాబాద్లోని షవాయ్ నలాహ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరే క్యాంప్ ఉంది. ఈ గ్రూప్కి ఇది ఇంపార్టెంట్ క్యాంప్. ఇక్కడే లష్కర్ కేడార్ సెలక్షన్స్, శిక్షణ వంటివి చేపడుతున్నారు. వర్నాల్లోని మార్కజ్ అహ్లే హదీత్ ఉగ్రస్థావరం, ఇది లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్. పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్లలోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని యూజ్ చేస్తున్నారు. ముజఫరాబాద్లోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం, పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ముజఫరాబాద్ రెడ్ ఫోర్ట్కు ఎదురుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని వాడుతున్నారు. ఇక్కడ ఎప్పుడు 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉంటారు. తెహ్రా కలాన్లోని సర్జల్, జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం ఇది. దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు యూజ్ చేస్తున్నారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా క్యాంపుల్లోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి, చనిపోయిన కుటుంబాలు మాత్రం ప్రతీకారం తీర్చుకున్నందుకు ప్రధానికి, ఇండియన్ డిఫెన్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు. అయితే ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఎల్ఓసి వెంట దాడులు చేస్తుంది. దానిని ఇండియన్ ఆర్మీ గట్టిగానే ఆన్సర్ చెప్తున్నారు. ఈ దాడులకు ప్రతిదాడులు ఉండొచ్చు కాబట్టి దానిని ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అధికారులు రెడీగా ఉన్నామని చెప్పారు. కాశ్మీర్లో చాలా చోట్ల రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎయిర్పోర్ట్స్ అన్ని ఆర్మీ తన కంట్రోల్లోకి తీసుకుంది.